హాయ్ గైస్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మే 9న పోకో నుంచి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో మనకి పోకో ఎఫ్ అనే మొబైల్ లాంచ్ అవుతుంది కూడా. అండ్ ఇక్కడ వరకు అందరు తెలిసిన విషయమే. బట్ సడన్ సర్ప్రైజ్గా మనకి కొత్త సిరీస్ మనకి లాంచ్ అవ్వచ్చు అని చెప్పి ఈ ఈవెంట్లో కొన్ని వెబ్సైట్లో కానీ కొన్ని సైట్లో కానీ చూపిస్తూనే ఉన్నారు. బట్ ఈ మొబైల్ కానీ మన ప్రైస్ సెగ్మెంట్లో మన ఇండియాకి వస్తే కనుక 100% సూపర్ మొబైల్ అవుతుందన్నమాట. అండ్ ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి పోకో F5 Pro 5G అనే మొబైల్ లాంచ్ అవుతుందని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. అండ్ పోకో F4 సక్సెస్గా తీసుకొస్తున్నారు, పోకో F5. సో దాని తర్వాత మనకి పోకో F5 Pro 5G అనే మొబైల్ కూడా లాంచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు కొన్ని సైట్లో కొన్ని టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మొబైల్ గురించి పూర్తిగా మనం మాట్లాడదాం. స్కిప్ చేయకుండా మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్పెక్స్ అయితే కనుక అల్టిమేట్గా ఉన్నాయి అన్నమాట. స్పెక్స్ అండ్ ప్రైస్ కూడా మనకి కొంచెం అల్టిమేట్గా కొంచెం మనకి అట్రాక్టివ్ కనిపించేటట్టు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అవేంటి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన రమణ టెక్ గురించి ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వస్తే వెరీ ఫస్ట్ ఉన్నసరికి డిజైన్ అయితే మాత్రం ఒక యూనిక్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి వస్తే మనకి పంచువల్ డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ మనకి వర్టికల్ కెమెరాస్ కనిపిస్తూనే ఉన్నాయి. పోకో సింబల్ కింద కనిపిస్తూనే ఉందన్నమాట. సో డిజైన్ అయితే కనుక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కనుక ఈ ఇయర్లో కొంచెం మార్పు చేశారు, కానీ పెద్దగా మార్పు అంటూ ఏమీ లేదు. మన డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా ఇవ్వడం వల్ల మనకి చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ డిజైన్ అయితే కనుక చాలా బాగుంది. ఫ్రంట్ మనకి గురిగ్లాస్పై సపోర్ట్ చేస్తుంది. సో ప్రొటెక్షన్ వైజ్ మనకి బాగానే ఉందన్నమాట. ఇంకా చుట్టూ మనకి ప్లాస్టిక్ బోర్డుతో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, అంటే పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది కాబట్టి డోంట్ వరీ. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. 6.67 Quad HD ప్లస్ 2K రిజల్యూషన్తో వస్తుంది డిస్ప్లే. అండ్ 120 GPతో వస్తుంది, డాల్బీ విజన్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే క్వాలిటీ ఒక పీక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. 2K అంటే కనుక అల్టిమేట్గా ఉంటుంది, చాలా పంచి కనిపిస్తూ ఉంటే వీడియో క్వాలిటీ కానీ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది మీకు హైలైట్గా ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. డాల్బీ విజన్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కనుక సో మీకు ఆడియో క్వాలిటీ అనేది మనకి వీడియో నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వీళ్ళు పోకో F4లో కూడా సేమ్ తీసుకొచ్చారు, మనకి డిస్ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఈ మొబైల్ కూడా మనకి డిస్ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చారు. సో డోంట్ వరీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా ఉండడం మనకి ఏమవుతుందంటే కనుక మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మాట్లాడితే మెయిన్ హైయెస్ట్ పాయింట్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది ఈ మొబైల్. సింగిల్ వేరియంట్తో వస్తుంది, 12 GB ర్యామ్తో వస్తుంది, 250 GB ఇంటర్నల్తో వస్తుంది అనమాట. చాలా మంచి ప్రాసెసర్ ఈ ప్రాసెసర్. గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. తెలుసుగా మీకు ఇదే ప్రాసెసర్ ఈ ఎండింగ్ వరకు మనం ఇంటూనే ఉంటాం అనమాట. బడ్జెట్లో వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వచ్చేసరికి చాలా మంచి ప్రాసెసర్ ఈ మొబైల్ వచ్చేసరికి. ర్యామ్ అంటారా ఎనఫ్ సరిపోతుంది మనకి. బేస్ వేరియంట్ మనకి 12 GBతో వస్తుంది, మ్యాక్సిమం మనకి 8 GB వస్తే కనుక చాలా బాగున్నాం. సో ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అల్టిమేట్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరా క్వాలిటీ. బ్యాక్స్ మనకు 3 కెమెరాలు ఉన్నాయి. 64 కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది. 8 MP ఆల్ట్రా 2 MP మ్యాక్రో, సెల్ఫీ 16 MP. మనకి పోకో F4లో ఏం కెమెరాస్ ఉన్నాయో అదే కెమెరాస్ మనకి ఇందులో తీసుకొస్తున్నారు. కెమెరా గురించి అయితే కనుక పెద్దగా మార్పు అంటూ ఏమీ లేదు. బట్ శాంసంగ్ సార్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది. ఈ శాంసంగ్ సెన్సార్ అనేది మీకు డేలైట్లో కానీ నైట్ పూట కానీ వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ బాగానే ఉంటుందన్నమాట. మరీ తీసుకోకర్లేదు, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో డీసెంట్ కెమెరాస్ అనమాట ఇవి వచ్చేసరికి. సో బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ కెమెరా క్వాలిటీ కనుక డీసెంట్, గుడ్. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ అనమాట. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 67 watts ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది అనమాట ఈ మొబైల్. అండ్ 204 grams వస్తుంది. సో మ్యాక్సిమం మనకి కొంచెం బ్యాటరీ ఎక్కువ వల్ల మనకి వెయిట్ కూడా ఉంటుందన్నమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. డిస్ప్లే సైజ్ కానీ ఇవన్నీ కొంచెం ఇవ్వడం వల్ల మనకి వెయిట్ ఉంటుందన్నమాట. సో బ్యాటరీ అంటారా, ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ ఖచ్చితంగా 1 day వస్తుంది. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో డోంట్ వరీ. సో మ్యాక్సిమం ఈ మొబైల్ మన ఇండియాలోకి మే 9న అనౌన్స్మెంట్ చేయొచ్చు అని చెప్పి రూమర్స్ వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. అండ్ ఈ మొబైల్ ప్రైస్ 30+ అంటే 35,000 తీసుకురావచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. అండ్ కార్డ్ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 32,000కే వస్తుందని చెప్పి చూపిస్తూనే ఉన్నారనమాట. మ్యాక్సిమం మనకి 32,000కి ఈ మొబైల్ వస్తే కనుక చాలా మంచి మొబైల్ అవుతుంది ఈ మొబైల్. బట్ చిన్న చేంజ్ ఏంటంటే మనకి మ్యాక్సిమం మనకి పోకోకి మహా అయితే కనుక 25,000 బిలోలోపే మనకి మార్కెట్ ఉంది, కానీ 25,000 నుంచి అబోవ్ మనకి మార్కెట్ లేదు.
వీళ్ళు ఈ మార్కెట్ని మైండ్లో పెట్టుకొని మొబైల్ మనకి 30,000 తీసుకొస్తే కనుక చాలా మంచి మొబైల్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఏర్పట్టుకోవాలి కాబట్టి మన స్పెక్స్తో పాటు ప్రైస్ డ్రాప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. 30+ తీసుకెళ్ళిపోతే పోకోకి అంత మార్కెట్ లేదు, రెడ్మీకి అంత మార్కెట్ లేదు కాబట్టి పోకో కూడా అంత మార్కెట్ ఉండదన్నమాట. మేబీ వీళ్ళకు కాన్సన్ట్రేషన్ పెడుతుంది మనకి మొబైల్ ప్రైస్, మొబైల్ స్పెక్స్. సో ఐక్యూ అయితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనకి 30,000 చాలా కాంపిటేటివ్ మొబైల్స్ మనకి లాంచ్ అవుతున్నాయి, లాంచ్ అయినాయి కూడా. అండ్ లాస్ట్ ఇయర్ మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్గా ఐక్యూ 4G, సో ఐక్యూ 5G కానీ, మోటరోలా ఎడ్జ్ 30 Pro 5G కానీ ఈ మొబైల్స్ మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు అండ్ ప్రైస్ డ్రాప్ అయినాయి. సో వాటిని ఉద్దేశించి మనకి ఈ మొబైల్ ప్రైస్ తగ్గిస్తే కనుక పోకో F5 Pro చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. చూద్దాం, ఇంకెన్ని రోజులు లేదు కాబట్టి. సో మే 9th వరకు వెయిట్ చేద్దాం, తర్వాత దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను అనమాట. ఈ టాపిక్ ఇదేనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.